హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరోకొండం. నేను మీ ప్రసాద్. కేసీఆర్కి బాబు అంటే కక్ష, వైఎస్ఆర్ అంటే ప్రేమ. ఎందుకంటారు? విషయం ఏంటి అంటే, చాలా కాలం తర్వాత మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ గారు నిన్న పార్టీ రజతోత్సవ సభ వరంగల్లో అంగరంగ వైభవంగా జరిగింది. రైట్. మామూలుగా కేసీఆర్ గారు మంచి వాక్చాతుర్యం కలిగిన నాయకుడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో ఆయన స్పీచ్లో ఏం మాట్లాడతారా ఏంటా అని చెప్పేసి ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. అఫ్కోర్స్ దానికి తగినట్టుగా మాట్లాడారు అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆయన గతంలో మాట్లాడిన దాంతో పోలిస్తే నిన్న మాట్లాడిన పెద్ద ఆశ్చర్యం కాదు. అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు, సరే ఆ రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఆయన టార్గెట్ చేసింది రేవంత్ రెడ్డిని. అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి కంటే కూడా కాంగ్రెస్ పార్టీనే. సాధారణంగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే రాజకీయపరమైన విభేదాలు ఉంటాయి కాబట్టి వీళ్ళని ఓడించింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డే కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా ఆయన పైన విమర్శలు కురిపిస్తాం అనేది పరిపాటే. అయితే ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీనే విలన్గా కేసీఆర్ గారు విమర్శించడం జరిగింది. సో అసలు తెలంగాణ ఇచ్చింది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పడం కదా. అంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండగానే కదా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. సో ఇటువంటి తరుణంలో వాళ్ళు ఇచ్చింది ఏం కాదు, మేము సాధించింది అని చెప్పేసి కేసీఆర్ చెప్పుకుంటారు. సరే, ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరిగే యాక్టివిటీసే. అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఎప్పుడో జరిగిపోయిన వాటిని కూడా మరలా రిమైండ్ చేయడం అనేది జరిగింది. అందులో చంద్రబాబు నాయుడు గారి పేరెత్తకుండా ఆయన పైన నెగిటివ్గా మాట్లాడకుండా మాత్రం కేసీఆర్ గారు ఉండలేకపోతున్నారు. ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ప్రధానంగా తెలంగాణలో, అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలోనే తెలంగాణలో శాసనసభలోనే తెలంగాణ అనే పదాన్నే బహిష్కరించింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి విమర్శించారు. సో దాన్ని మరలా ఇప్పుడు నిన్న ఎందుకని దాన్ని టార్గెట్ చేశారనేది చాలా కీలకమైన అంశం. మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి ఎటువంటి సంబంధం ఉంది అనేది. సో ఎన్నికలకు ముందు, అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ గారు ఏం మాట్లాడారు ఒకసారి గుర్తు చేసుకుంటే, నాకున్న సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి మరలా ప్రభుత్వాన్ని స్థాపిస్తాడు అని చెప్పేసి, అంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ గారు కూడా మరి కావాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా మాట్లాడడం జరిగింది. అంతెందుకు, కేసీఆర్ గారు తెలంగాణ ఎన్నికల సమయంలో కేసీఆర్ గారికి ఫేవర్ జరగాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని ఒక 200 మంది పోలీసులు మోహరింపజేసి ఆ మరలా ప్రాంతీయ మధ్య విభేదాలు అక్కడ అలా కనిపిస్తే ఎలివేడి చేస్తాటిని మరలా కేసీఆర్ గారికి లబ్ధి చేకూర్చాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తీసుకున్న నిర్ణయం కదా. సో ఇదంతా కూడా ఒకరికొకరు అండర్స్టాండింగ్ అనమాట. సో ఈ అండర్స్టాండింగ్ ఎలా ఉంది అంటే, ఏ రోజు కూడా వైఎస్ఆర్ గురించి మాట్లాడని కేసీఆర్ నిన్న రాజశేఖర రెడ్డి గారి గురించి చాలా గౌరవంగా సరే గౌరవంగా మాట్లాడడం తప్పేది, ఎందుకంటే ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది ఆయనే, ఆ విషయాన్ని ప్రస్తావించారు. అయితే గతంలో ఎప్పుడు ప్రస్తావించిన ఈ విషయాన్ని నిన్న ఎందుకు ప్రస్తావించవలసి వచ్చింది? అలాగే చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడం కూడా, ఆయన టార్గెట్ చేయటం, ఆయనకి నెగిటివ్గా మాట్లాడతాం ఆయన గురించి, ఇక్కడేమో రాజశేఖర రెడ్డి గురించి పాజిటివ్గా మాట్లాడతాం. సో ఇదే రాజశేఖర రెడ్డి గారు బ్రతికుండంగా ముఖ్యమంత్రిగా ఉండగా ఇదే కేసీఆర్ గారు ఎక్కడున్నారు? మీరు కనుక ఒకసారి గతంలోకి వెళ్ళినట్లయితే ఇదే కేసీఆర్ సెప్టెంబర్ 2, 2009 ఏదైతే రాజశేఖర రెడ్డి గారు మరణించారో ఆ డేటుకు ముందు ఒక 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు తీసుకోండి, కేసీఆర్ గారు ఎక్కడైనా సరే తెలంగాణ ఉద్యమం చేసినట్టు కానీ ఏదైనా ఉన్నదా? ఎక్కడైనా సరే మీరు సెర్చ్ చేయొచ్చు నెట్లో. మరి అప్పుడు ఎందుకని రాజశేఖర రెడ్డి గారు ఉండంగా కిక్కురు మనకుండా ఉన్న కేసీఆర్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఇక ఇమీడియట్గా ఆయన బయటకు వచ్చేసి అప్పుడు మరలా తెలంగాణ ఉద్యమాన్ని కొంచెం ఉధృతంగా తీసుకొచ్చారు. సో అంటే మరి అటువంటిది కేసీఆర్ గారు ఇదే రాజశేఖర రెడ్డి గారి గురించి నిన్న పొగడ్తల వర్షం, ఇదే చంద్రబాబు నాయుడు గారి గురించి నెగిటివ్గా మాట్లాడతాం. ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు అసలు ఆరోపణలు ఎదుర్కొంటుంది కేసీఆర్ ఏంటది? కాళేశ్వరం ప్రాజెక్టు. మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏదైనా సరే మాట్లాడగలిగారా? మాట్లాడాల. అంతెందుకు, తెలంగాణ రాష్ట్రం విభజించబడినప్పుడు మిగులు నిధులతో ఉంది. మరి అటువంటి మిగులు నిధులతో ఉన్న రాష్ట్రం ఇప్పుడు లక్షల కోట్ల అప్పులు పాలైపోయింది కదా. పోనీ ఈ లక్షల కోట్ల అప్పైనా కానీ తెలంగాణ అభివృద్ధి పురోగతి బ్రహ్మాండంగా సాధించింది అనుకోవడానికి ఏదైనా సరే చూపించగలుగుతున్నారా? అంతెందుకు, కాళేశ్వరం ప్రాజెక్టు కేటాయించింది 1,00,000 కోట్ల రూపాయలు. మరి ఆ ప్రాజెక్టు పరిస్థితి ఏ విధంగా ఉంది? ఓ ప్రక్కన కృంగిపోయి ఆ ప్రాజెక్టే ఎందుకు పనికిరాని పరిస్థితికి వచ్చింది కదా. అదేమిటి అంటే
అసలు అది డిజైన్ చేసిందే నేను అని చెప్పేసి అప్పట్లో కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చెప్పుకున్నారు. తీరా కట్ చేస్తే అది అట్టర్ ఫ్లాప్ అయిపోయేసరికి దాని గురించి ఊసే ఎత్తట్లా. మరి ఆ విధంగా ఇప్పుడు నేను ఏం చేశాను, ఏం చెయ్యబోతాను, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? సో అఫ్కోర్స్ వీళ్ళు సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇవ్వట్లేదు వాటి గురించి మాట్లాడారు. అట్ ద సేమ్ టైం ఏం చెయ్యబోతాము, నేను వస్తే ఇది చేస్తానని చెప్పేసి కేసీఆర్ గారు కొంచెం కాన్ఫిడెంట్గా చెబితే బాగుండేదేమో. సరే ఏది ఏమైనా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, వాళ్ళ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాల గురించి ఇదిగో అవినీతి జరగకపోయినా జరిగింది అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి కౌంటర్ అన్న వేయాలి. అది కౌంటర్ అయినప్పుడు అక్కడ అవినీతి జరిగింది అని ఒప్పుకున్నట్టన్నా ఉండాలి. సో మొత్తం మీద ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మాట్లాడుకోవాల్సి వస్తే బాబు గారు అంటే మాత్రం ఇంకా ఆ ద్వేషం పోకుండా అట్లాగే కాపాడుకుంటూ ఉన్నారు, ఏమాత్రం తగ్గకుండా. అయితే విచిత్రంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న అనుబంధం వల్ల రాజశేఖర రెడ్డి గారి పైన అయితే మాత్రం ప్రేమ పెరిగింది అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. కేసీఆర్ గారు ఏదైతే నిన్న బాబు గారి మీద ద్వేషం, ఇట్లాగే మరి రాజశేఖర రెడ్డి గారి పైన ఉన్న ప్రేమ చూపించిన దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.